మీకు తెలుసా ఈరోజు ప్రాముఖ్యత? ఈరోజు ఒక గొప్ప విద్యావేత్త, మంచి ఉపాధ్యాయుడు, మన భారతదేశానికి మంచి సేవలు అందించినటువంటి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి పుట్టినరోజు. ఆయన మద్రాస్ క్రిస్టియన్ కాలేజీలో చదువుకొని ఆ తర్వాత మైసూర్ యూనివర్సిటీలో, కలకత్తా యూనివర్సిటీలో ప్రొఫెసర్గా సర్వీస్ని అందించాడు. అంతేకాకుండా ఆయన ఈ తూర్పు భాషలు ఏవైతున్నాయో వాటన్నింటిని కూడా వాటిలో ప్రధానంగా తత్వశాస్త్రాన్ని అధ్యయనం చేశాడు. పలు యూనివర్సిటీల్లో ఉన్నటువంటి తత్వశాస్త్రాల్ని పోలుస్తూ ఆయన అధ్యయనం చేయడం జరిగింది. ఆయన మన దేశానికి స్వాతంత్రం వచ్చిన కొత్తలో రెండవ రాయబారిగా మన దేశం తరఫున రష్యాకు ఉన్నాడు. అదేవిధంగా 1952 నుండి 62 వరకు 2 దఫాలు మన దేశానికి ఉపరాష్ట్రపతిగా, మన దేశ ఉపాధ్యక్షుడిగా ఆయన కొనసాగాడు. ఆయన చేసిన సేవలకి గుర్తుగా ఆయనని ప్రభుత్వం ఆ విధంగా మహోన్నతమైన స్థానాన్ని కల్పించింది. అతను 1975 ఏప్రిల్ 17వ తేదీన భౌతిక ప్రపంచాన్ని విడిచి వెళ్ళిపోయాడు. ఆ తదుపరి ఆయన సేవల్ని నెమరు వేసుకోవడానికి సెప్టెంబర్ 5న ఉపాధ్యాయ దినోత్సవాన్ని ప్రకటించడం జరిగింది. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఉపాధ్యాయులకు ప్రాముఖ్యత గురించి మాట్లాడుకోవాల్సి ఉంటుంది. సర్వేపల్లి రాధాకృష్ణను లాంటి వాళ్ళు ఈ దేశంలో ఉన్నారు కాబట్టి విద్యలో అభివృద్ధి కూడా కనబడుతున్నది. అసలేంటంటే ఒక సామెత ఉంది, ఆ సామెత చెప్పి నేను ముగిస్తాను. క్లాస్ రూమ్స్ క్యాన్ డైరెక్టెడ్ నేషన్స్ ఫ్యూచర్. దేశ భవితవ్యాన్ని తరగతి గదులు నిర్దేశిస్తాయి. దేశ భవితవ్యాన్ని తరగతి గదులు నిర్దేశిస్తాయి అనేది అక్షర సత్యం. ఎందుకంటే తరగతి గదుల్లో నుండే ఇంజనీర్లు, డాక్టర్లు, రాజకీయ నాయకులు, మన దేశ అధ్యక్షులు, గవర్నర్లు, ముఖ్యమంత్రులు ఎవరైనా తరగతి గదుల నుంచే వస్తారు. కాబట్టి ఆ తరగతి గదుల్లో ఉపాధ్యాయుడు బోధించి ఆయన తయారు చేయడము, ఆయన అందించిన జ్ఞానమే ఈ దేశానికి ఉపయోగపడుతుంది. కాబట్టి దీన్ని ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించడం జరిగింది. కాబట్టి ఈ పేరుని, ఉపాధ్యాయుల గౌరవాన్ని ఉపాధ్యాయులు నిలబెట్టుకోవాలని కోరుతున్నాను. అదేవిధంగా ఉపాధ్యాయులకు తగిన రీతిలో సముచిత రీతిలో గౌరవాన్ని ప్రతి ఒక్కరు ఇవ్వాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నేను బచ్చు భూమన్న, నిజామాబాద్, తెలంగాణ. మరిన్ని విషయాలను మీ ముందు తీసుకురావడం కోసము కామెంట్ల రూపంలో నాకు జ్ఞానాన్ని అందించండి. అదేవిధంగా లైక్ చేయండి, షేర్ చేయండి. ధన్యవాదాలు.